కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. గత 30 ఏళ్లలో బుడమేర ఎన్నడూ ఇంతటి ఉధృతంగా ప్రవహించలేదంటున్నారు ముంపు ప్రాంతాల ప్రజలు. పుట్టగుంటలో 4 కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా వరద నీరు చేరింది. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో భయాందోళనలో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. బోట్ల ద్వారా పంపు ప్రాంతాల ప్రజల్ని ఒడ్డుకు చేరుస్తున్నారు అధికారులు. ఇప్పటికే 3000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నీట మునిగిన వేలాది ఎకరాల వరి పంట, పలుచోట్ల చేపల చెరువులకి గండ్లు పడ్డాయి. పుట్టగుంట వద్ద బుడమేరు వరద ఉధృతిని పరిశీలించారు కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్రావు. కలెక్టర్ ఎస్పీ కలిసి చేసే నమస్కారం. సో ఇప్పుడు మనకు బుడమేరు కొంచెం పొంగి పొరలడం వల్ల కొన్ని చోట్ల కొన్ని గ్రామాలు ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది. దానికి ఆల్రెడీ మేము ప్రభుత్వ తరఫున బస్సులు పెట్టాము, పడవలు పెట్టాము, మనుషులు పెట్టాము. మా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ప్రజలు రెసిస్ట్ చేయకుండా ఫస్ట్ పునరావాస కేంద్రాలకి రావాలి. ఇప్పుడు మనకు మళ్ళీ ప్రవాహం ఇంకా ఎక్కువ పెరిగితే, మళ్ళీ ఎక్కడైనా గండి పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసేదానికి ప్రభుత్వం ఎప్పుడూ కూడాను సిద్ధంగా ఉంది. దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, దయచేసి ప్రభుత్వంతో కోఆపరేట్ చేయండి. ప్లీజ్ బయటకు రండి. యాక్చువల్లీ బస్సెస్ ఉన్నాయి, పడవలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది ఘర్షణం చేసే టైం కాదు. మనం మన లైఫ్ ని కాపాడుకోవాల్సిన టైము. దయచేసి ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేయండి. విజయవాడలో కనీ విని ఎరుగని రీతిలో వరద నష్టం జరిగింది.